హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చి కోకో దాల్ బ్రింజాల్ అంటే కొబ్బరి పప్పు వంకాయ తెలుగులో. కానీ కోకో దాల్ బ్రింజాల్ అనే నేమే బాగా ఫేమస్. అప్పట్లో నాన్న అనే సీరియల్లో ఈ కర్రీ ఫుల్ ఫేమస్ అనమాట. సో లేత వంకాయలు తీసుకోండి, అలాగే కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి పైన పొట్టు తీసేసి మిక్సీ పట్టుకోవాలి. పొట్టుతో పడితే ఏంటంటే మనకి తిన్నప్పుడు బాగా దగ్గు వస్తుంది. సో ఇప్పుడు దగ్గితే మాత్రం చాలా ప్రమాదం. అందుకనే మీరు పొట్టు తీసేసి చెక్కు అంటే పై చెక్కు తీసేసి ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ అంటే టేబుల్ స్పూన్తో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. తర్వాత కొద్దిగా ఆవాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు అనుకోండి. తర్వాత ఒక 3 స్పూన్ల పచ్చి శనగపప్పు అన్నమాట. పచ్చి శనగపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు అంటే ఏ పప్పు అయినా వేసుకోవచ్చు అనుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ పచ్చి పప్పు మాత్రమే మనం వాడుతున్నాం. ఇప్పుడు వేరే పప్పులు తీసుకుంటే మెత్తగా అయిపోయి అస్సలు బాగుండవు. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే 5 లేదా 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం ఈ మిర్చి అనేది ఘాటుగా ఉంటుంది కాబట్టి నాకు ఈ వంకాయలకి సరిపోతుంది. ఇక్కడ నేను కారం వాడట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. పప్పు కొద్దిగా వేగాలి. తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కూడా కాస్త వేగిన తర్వాత మనం ఇక్కడ నేను అల్లం కూడా వాడట్లేదండి. అల్లం వేస్తే ఏంటంటే కొంచెం ఎవటెవటిలాగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఓన్లీ వెల్లుల్లి రెబ్బలు మాత్రమే వేసుకుంటున్నాను. కొంచెం కచ్చపచ్చగా దంచేసి అవి యాడ్ చేస్తున్నాను. బాగుంటుందండి వెల్లుల్లి ఫ్లేవరు. తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర లేదు కాబట్టి వేయట్లేదు. కొత్తిమీర వేయకపోయినా కూడా కర్రీ చాలా బాగుంటుంది. కొద్దిగా మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, లైట్గా కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, అలాగే సరిపోతుంది పసుపు వేసేసి కొద్దిగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్. మేము 10th ఇంటర్లో ఈ కర్రీ బాగా ఫేమస్ అనమాట. మేము కాలేజెస్కి కూడా పట్టుకెళ్ళే వాళ్ళం. చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇక్కడ కొద్దిగా కరివేపాకు వేసి కాసేపు వేపుకోవాలి. సో పోపు అనేది మనకు ఆల్మోస్ట్ వేగిపోయింది కదా. ఇప్పుడు మనము ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్న లేత వంకాయల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. లేత వంకాయలు అయితేనే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. గ్రీన్ వంకాయలు లేదంటే బ్లాక్ వంకాయలు వేయకండి, అది బాగుండదు. అది ఓన్లీ గుత్తి వంకాయకే సూట్ అవుతుంది. పొడుగు వంకాయలు ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చు, చాలా బాగుంటాయి టేస్ట్. సో ఇక్కడ నేను గుండ్రటి వంకాయలు లేతవి గ్రీన్ కలర్ తీసుకున్నాను, చాలా బాగుంటాయి ఇవి కూడా. తర్వాత ఇక్కడ మనం ఇవి వేసేసి కాసేపు వేగనివ్వాలన్నమాట. అంటే మనం ఉప్పు అదేం యాడ్ చేయొద్దు, ఇవి కొద్దిగా పోపులో వేగాలన్నమాట. మనకు ఇక్కడ పప్పు అనేది కొద్దిగా వేగినప్పుడు మనకు తినేటప్పుడు చాలా బాగుంటుందండి. కోకో దాల్ అంటే మరీ కందిపప్పు, పెసరపప్పు అలా వేసుకోవద్దు. కందిపప్పు కొంచెం మెల్ట్ అయిపోతుంది, ఇదైతే కొంచెం మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా కర్రీ అనేది బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది కర్రీ మాత్రం, నో డౌట్. ఇందులో వంకాయ కర్రీ ఇష్టపడని వాళ్ళు కూడా ఉండరు నాకు తెలిసి. ఆ ఉన్న వాళ్ళు ఒకసారి ఇది టేస్ట్ చేశారంటే ఖచ్చితంగా మీరు కూడా ఇష్టపడతారు. కాసేపు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. తర్వాత ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ కర్రీ ఏంటంటే మనకి లేత వంకాయలు కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతాయి. సో జస్ట్ 5-10 మినిట్స్లో అయిపోయే రెసిపీ అని చెప్పొచ్చు. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్స్కి లేదంటే టిఫిన్ బాక్సెస్కి తొందరగా అయిపోయే రెసిపీ అన్నమాట. ఇది ట్రై చేయండి, మీరు కూడా ఎక్కువ టైం ఏం పట్టదు. సో ఆల్మోస్ట్ మనకి వంకాయలు మగ్గినాయి కదా. ఇప్పుడు మనము ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకోవచ్చు. సో ఉప్పు కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి మనం. సో కొబ్బరి పేస్ట్ ఫస్ట్ వేసుకుందాం. ఉప్పు వేస్తే మళ్ళీ అందులో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది, అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఫస్ట్ కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను. ఈ కొబ్బరి పేస్ట్ కొద్దిగా ఇందులో బాగా మగ్గాలన్నమాట. ఇప్పుడు ముక్కలకి బాగా పట్టించి మనము ఇక్కడే ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు సరిపోతుంది. ఈ ఉప్పు వేయడం వల్ల మనకి ఈ వంకాయ ముక్కల్లో ఉండే తేమ అంటారు కదా, సో అది బయటకు వచ్చి ఆ వాటర్ సరిపోతుంది అన్నమాట. మరి కాసేపు దీన్ని బాగా వేయించుకోవాలి. ఉప్పు వేసాం కదా, కాసేపు మూత పెట్టి ఒక 2 మినిట్స్ వేగనిస్తే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత మనకి ఈ కర్రీ అనేది దాదాపు కొద్దిగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనం ఇక్కడ వాటర్ యాడ్ చేయట్లేదు కదా. సో అందులో ఉండే వాటర్తోనే ఉడికిపోతుంది మనకి.
ఈ కొబ్బరి తర్వాత వంకాయ టోటల్గా ఉడకడానికి జస్ట్ మనకి 2 or 3 minutes సరిపోతుంది. ఇప్పుడు మరి ఒక కాసేపు ఒక 2 minutes మళ్ళీ అలా మూత పెట్టేసి వదిలేయండి. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మనకి ఇలా అడుగు అంటకుండా ఉండాలి, అందుకే మధ్య మధ్యలో బాగా కలుపుకోవాలి. సో ఫైనల్లీ మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం ఇందులో లాస్ట్లో మనము ఒక ధనియాల పొడి యాడ్ చేయాలి. అంతే, 1 teaspoon ధనియాల పొడి సరిపోతుంది. ధనియాల పొడి వేసేసి ఇంకా పైన మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతే, టేస్టీ కోకో దాల్ బ్రింజాల్ రెడీ. చాలా టేస్టీగా ఉండే రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.